ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కడప జిల్లా పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజద్ బాషా గారు కార్మికులకు, ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరంలో 2023లో జరిగిన మంచిని నెమరు వేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా మరి భారతదేశంలో ఎక్కడైతే తెలుగు వారు ఉండారో మరి వాళ్లకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు సోదరుడు సుఖ సంతోషాలతో ముందుకెళ్లాలని, మంచి వర్షాలు కురవాలని, మరి రైతు సోదరులకు అందరికీ కూడా మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో ఉండే యావత్తు వర్తకులకు అందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని, మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయుల ఈ నెల 2న కడప పూలే సర్కిల్లో సిపిఎం ఆందోళనకు సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్, నగర కమిటీ సభ్యులు జమీలా, మహబూబ్ తారా, షంబాద్ పిలుపునిచ్చారు. కడప జిల్లాలో గత కొన్ని రోజులుగా వివిధ రంగాల కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా జరిగే ఆందోళనను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గతంలో అంగన్వాడీ కార్యకర్తలకు, కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతుగా ఆందోళన చేయాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 22-23 రోజులుగా వివిధ రంగాలకు చెందినటువంటి కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందించి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరింత జటిలమైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఉంటా ఉన్నది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుబాట పట్టారు. ఈ రోడ్డుబారిన పట్టేటువంటి కార్మిక వర్గాన్ని చర్చలకు పిలిచి సమస్యని సానుకూలంగా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకుండా అధికార పార్టీకి చెందినటువంటి నేతల చేత బెదిరింపులకు పాల్పడటం, తాయిలాలు వేయటం, రకరకాల తప్పుడు పద్ధతుల్లో ఇబ్బందులు గురి చేయటం, కార్మికుల మధ్య, కార్మిక సంఘాల మధ్య అనైక్యత సృష్టించడం లాంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా మహిళలు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా అధికార పార్టీ అంగన్వాడీ కార్యకర్తల నిరసన దీక్షకు ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తల దీక్షను భగ్నం చేసేందుకు కృషి చేస్తుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె తొలగించాలని పిలుపునిచ్చారు. ఒకసారి ఏంట్రా బాబు మీతో నిలుతున్నానని అలాగే దించాడు అమ్మంది, మాతో సహా మా మీద కేసులు, చంద్రబాబు మీద కేసు. నిజంగా చెప్పండి, ఆడవాళ్ళ దగ్గర చెప్పి నిజం వస్తుంటారు. మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం తప్ప కరెక్టా? దారుణం కదా. తండ్రి లాంటి వయసు, రాజశేఖర్ గారి లాంటి వయసు. మేము రాజశేఖర్ గారి దగ్గర మంత్రి చేశా, అమ్మగారు చేశారు, నాన్నగారు చేశారు, తాత ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకోలే. కుర్రవాడు కదా, ఇంకా బాగా చేస్తాడు అనుకున్నా. పక్కన ఉన్న రాష్ట్రాల్లో అంటున్నారు, ఏమయ్యా మీ జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదంటాయా, ఇంకా ఈ చిన్న వయసు, ఇంకా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కదండి, అతను 5 year ప్లానే 5 yearsలో దిగిపోతున్నాడు అని అందరూ అన్నారు. సరే, ఏదైనా మీ మంచి మనసుతో
మీ మంచి మనసుతో రేపొద్దున ఏం చేయాలో చేసుకోండి. నేను డెఫినెట్గా బాగా బటన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే వచ్చి ఒకసారి ఏంట్రా బాబు మీ దోలు తిరుగుతున్నాడని అలాగే దించాడు అమ్మంది మాతో సహా. మా మీద కేసులు, చంద్రబాబు మీద కేసు. నిజంగా చెప్పండి, ఆడవాళ్ళ దగ్గర చెప్పి నిజం వస్తుంటారు. మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం తప్ప కరెక్టా? దారుణం కదా. తండ్రి లాంటి వయసు. ఏలూరు జిల్లా నగరంలోని టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. రైతాంగ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి వై రామకృష్ణ అన్నారు. ఏలూరు జిల్లా నగరంలోని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద రైతులు, కౌలు రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో రైతు సంఘం వారికి అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ రూపొందించిన 2024 క్యాలెండర్ని మన గౌరవ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ రామకృష్ణ గారు ఆవిష్కరించారు. ఈరోజు రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అనేక సమస్యలను పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఈ 2024 సంవత్సరంలో రైతులు మంచి దిగుబడి సాధించి వ్యవసాయం బాగుండాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగం యొక్క సమస్యలు, మద్దతు ధరలు కానీ, లేకపోతే రుణాల సమస్య కానీ, లేదా సాగునీటి సమస్యలు కానీ, అట్లా ప్రాజెక్టుల నిర్మాణ సమస్యలు కానీ, ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ 2024లో కూడా సాధించుకోవడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా రైతు సంఘం కృషి చేయడం జరుగుతూ ఉంది. కానీ అందులో అట్లాంటి పనిలో భాగంగానే ఈరోజు ఏదైతే ఇవాళ రైతులు, ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు తమ సమస్యలు పరిష్కారం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున ఆకాంక్షిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులకి, జిల్లా ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమం. ఎల్బీ స్టేడియంలో గత 3 రోజులుగా జరిగిన హెచ్ఏపీ కప్ దివ్యాంగుల క్రికెట్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. పద్మ వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరు ఇనాక్ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ కులపతి కవి సమ్మేళనం గావించారు. ఈ సందర్భంగా షిరిడి సాయి ఆలయ క్యాలెండర్ను బిక్కి కృష్ణ ఆవిష్కరించారు. ముఖ్య అతిథి సాహితీ శిఖరం మన ముంజేతి ముగ్గురం కొలకలూరు ఇనాక్ గారికి, కవులందరినీ పోషిస్తున్న, ప్రోత్సహిస్తున్న కవిరాజ గోపాల్, వీడి రాజగోపాల్ గారికి, యువకవులందరికీ లక్కీ కృష్ణగా దొరికిన విక్కీ కృష్ణ గారికి, సరస వ్యాఖ్యానాలు సాగిపోయేటి ఓరెడ్డి గారికి, రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి గారికి, దీర్ఘ వ్యాఖ్యానాల సమాసాల దిట్ట మా గాంధీ గారికి, కృష్ణారెడ్డి గారికి, ఎక్కడ అన్యాయం జరిగినా రఫాడించే మా మిత్రుడు రఫీ గారికి, కృష్ణారెడ్డి గారికి, సాహితీ మిత్రులందరికీ అభివాదాలు.
కొత్త సంవత్సర వేడుకల సమయంలో గుంటూరులోని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించిన ఈ నేపథ్యంలో గుంటూరులోని విద్యానగర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయం ప్రారంభించాల్సిన కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.